సారీ ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా అంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు కానీ రామ్ చరణ్ కానీ ఎప్పుడు అడిగినా కానీ శంకర్ గారిని అడగాలంటారండి. అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం. దిస్ ఈజ్ నాట్ అకేషన్, కానీ అప్డేట్ కావాలి ఫ్యాన్స్కి, మీడియాకి. ఇది నేను మాత్రం కాదండి పిక్చరు, అందరూ ప్రొడ్యూసరు, యాక్టరు, టెక్నీషియన్ అందరూ కలిసి చేసేది పిక్చరు. అది అన్నీ పని జరుగుతూ ఉంది. మీకు తప్పకుండా అది ఇంకొక 15 days షూటింగ్ అయిన తర్వాత, ఎడిటింగ్ లాక్ అయిన తర్వాత మీకు అనౌన్స్ చేసేద్దాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే. కమల్ హాసన్ గారు, భారతీయుడు 2 చేసేటప్పటికి కరప్షన్ మీద మీకు అవగాహన ఉంది. 2కి మీరు చాలా అప్డేట్ అయిపోయారు. అంటే పొలిటికల్గా, సినిమాటిక్గా, కామన్ మ్యాన్గా. అంటే అప్పటికి ఇప్పటికీ కరప్షన్ పెరిగిందా, ఏమైనా కంట్రోల్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్స్ ఉందా? పాపులేషన్తో పాటు అది కూడా పెరిగింది అంటే అదే కరెక్ట్. అంటే డెఫినెట్లీ న్యాచురలీ ఇట్ విల్ ఇంక్రీజ్, బికాజ్ రిడక్షన్కి మనం ఏమీ చేయలేదు, ప్రయత్నం అని పెద్దగా ఏమీ చేయలేదు అనేది నా ఫీలింగ్. మనం అంటే మనందరినీ, మీడియా అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మీ ఆల్సో. ఐఎమ్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ మీడియా, యువర్ ఇన్ ద జర్నలిస్టిక్ media. We have done only a little. We have not put that bold step forward. And now is the time to put that bold step forward. And you can take any side, you can go lean to the left, lean to the right, but not to any extreme. Keep the balance of the beautiful country that we have created. And this is the time to do that. That revolution begins in various aspects. From all stages and faculties of the society, we have started our revolution. You also start. Let's join hands. ఓకే, వన్ మోర్ అండి. కల్కిలో మీ పాత్ర చిన్నదైనా కానీ మీరు చేస్తున్నారనేసరికి ఇమేజ్ పెరిగిపోయింది, మూవీ ఇమేజ్ పెరిగిపోయింది. సేమ్ భారతీయుడు 2లో కూడా ఇప్పటివరకు వచ్చిన న్యూస్ ప్రకారం మీ టైం స్పేస్ తక్కువ, 3లో ఎక్కువ ఉంటుందనేది. ఈ పాన్ ఇండియా సినిమాలకి మీ ఇమేజ్ అడ్వాంటేజ్ అవుతోంది, కానీ మీరు స్పేస్ తక్కువ ఉంటుంది అనే దానికి ఏంటి సమాధానం? ఈ స్పేస్ అనేది హిట్లర్ గారికి కూడా ఆ స్పేసు కారణం చెప్పే మోస్ట్ ఆఫ్ ద థింగ్. స్పేస్ లేదు, మాకు ఎల్బో రూమ్ లేదు అన్నారు. అది కాదు, ఎవడు ఈ కమల్ హాసన్ అని నేను అడుగుతున్నాను. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ హోల్ సినిమా. అందులో మనం ఏం చేస్తున్నాం, ఏ పాత్ర. సపోజ్ ఐఎమ్ ఎ డైరెక్టర్, ఐ హ్యావ్ టు డూ ఓన్లీ డైరెక్షన్, థింక్ అబౌట్ ద హోల్ ఫిలిం. సపోజ్ ఐఎమ్ డూయింగ్ సేనాపతి, ఎందుకండి నాకు ఒక డ్యూయట్ పెట్టలేదు అని డైరెక్టర్ గారితో కోపడకుండా ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించవచ్చు. ద లెంగ్త్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఓకే, మేము 3లో ఫుల్ ప్లెడ్జ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3లో ఫుల్ ప్లెడ్జ్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3 గురించి డైరెక్ట్ గారు మాట్లాడడం బెటర్. అది కాదు, అది నిజం కాదు. ఆయన ఫుల్ పిక్చర్ ఆయన వస్తున్నారు, ఆయన తక్కువ స్పేస్లో వచ్చేది అది నిజం కాదు. అది ఆయన రాలేని సీన్స్లో కూడా ఆయన గురించే డిస్కషన్ ఉంటుంది. ఆయన బట్టి సరౌండ్ జరుగుతుంది అన్నీ, అది నిజం కాదు. వేరే మీరు కల్కి చెప్పినట్టు నా గురించి అది ఎవరు ఈ సుప్రీం అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇందులో అలా కాదు. భారతీయుడు అంటే ఫ్రమ్ సీన్ 1 ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ మీ. కమల్ గారు, శంకర్ గారు, బయట ప్రపంచంలో ఇలాంటి ప్రశ్నలు లేవు. ఏంటి ఆయన కొంతసేపు వస్తారని ఎవరు చెప్పలేదు. ఈ ఒక మనిషికి వచ్చింది ఆ డౌట్. సో ఆ ఒక మనిషిని మనం బయటకు వెళ్ళి సమాధానం చెప్దాం ప్లీజ్. కమల్ హాసన్ గారి సినిమా ఇది. కమల్ హాసన్ గారు ప్రతి ఫ్రేమ్లో, ఆయన ప్రతి హార్ట్ బీట్లో ఉంటారు. అది అందరికి తెలుసు. సో అది మనం వీ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. హలో అండి, మీ ముగ్గురికి అండి అన్నట్లు కమల్ హాసన్ గారు, సిద్ధార్థ రకుల్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి మధ్య సినిమా వాళ్ళకి ఏమైనా టికెట్ రేట్స్ హైక్స్ కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు ఏదైనా ఒక వీడియో చేయాలి అంటే డ్రగ్స్ ఎగెనిస్ట్గా. వినిపించలేదు, ఇంకొకసారి చెప్పండి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్స్ హైక్ ఏమైనా కావాలంటే ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళు కానీ ఏమైనా సోషల్ అవేర్నెస్ ఒక వీడియో చేసి పెట్టాలి అని అన్నారు. ఎగ్నిస్ట్ డ్రగ్స్
ఏదైనా సోషల్ అవేర్నెస్. అయితే నటులుగా మీకేమైనా సామాజిక అంటే బాధ్యత ఉందా అసలు మామూలుగా? సార్ నా పేరు సిద్ధార్థ్ అండి. నేను గతం 20 years నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను. ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను. 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఒక స్టేటే కదా, ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండమ్ ఉంటుంది. ఓకేనా? ఆ బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు. అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అని ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్. వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్. విచ్ ఎవర్ CM requests us to do something, we will do it. No CM has told us only if you do this, we will do something else. So Kamal sir, Rakul, you don't need to answer this question. Next question, please. Shankar sir. Sir, we have grown up watching all your legendary characters. అసలు ఇప్పుడు అయితే పాన్ ఇండియా సినిమా, ఈవెంట్ సినిమాలు అంటున్నారు, కానీ మాకు తెలిసిన ఈవెంట్ సినిమాలు ఎప్పటి నుంచో అంటే మీరు తీసినవే అన్నీ. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యువర్ కెరియర్ మీ గురించి ఎప్పుడు చెప్పినా సరే మీరు ఒక పర్ఫెక్షనిస్ట్ అని అండ్ పీపుల్ మాట్లాడతారు, అట్ ది సేమ్ టైం మీ యాక్షన్స్ ద్వారా మీరు చూపిస్తూ ఉంటారు కూడా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యువర్ కెరియర్ 2 సినిమాలు ప్యారలల్గా షూట్ చేశారు. గేమ్ చేంజర్ కానీ లేకపోతే ఇది కానీ. ఐ బిలీవ్ ఇండియన్ 3 కూడా కొంత పోర్షన్ షూట్ చేశారేమో, ఐ డోంట్ నో. చాలామందికి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కానీ లేకపోతే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఏంటంటే డిడ్ ఇట్ ఎనీవే ఎఫెక్ట్ ద క్వాలిటీ కానీ లేకపోతే మీ వర్కింగ్ స్టైల్ కానీ? ఇంపాసిబుల్, ఏమీ తేడా ఉండదు. ఓకే, కరెక్ట్. సార్ అంటే ఒకేసారి 2 పిక్చర్ చేస్తే కూడా నేను సెపరేట్గా చేస్తే ఏమి ఎఫర్ట్ వేస్తానో నేను మాత్రం కాదు, మా యూనిట్ అందరూ ఎక్కువనే వేశారు. ఈ మాటలు రాకూడదు, ఒకేసారి 2 పిక్చర్ చేసేది ఏదో క్వాలిటీ తగ్గిందని అనుకోకూడదని ఎక్స్ట్రా ఎఫర్ట్ వేసాం. అంటే ఇప్పుడు భారతీయుడు పిక్చర్ మధ్యలో కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో నేను ఎప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేస్తే కూడా రెడీగా ఉండాలని అన్ని ప్రెప్ ఫినిష్ చేశాను. సీన్ రైటింగ్, షార్ట్ డివిజన్, ప్రాపర్టీస్ లిస్టు, ఆర్టిస్ట్ లిస్టు, కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయింది. ఒకే ఒకటి షూటింగ్ స్పాట్లో వెళ్ళి షూట్ చేయాలి. లొకేషన్స్ కూడా అన్నీ చూసేసాము. ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. అలాగా ఫుల్గా రెడీగా ఉంది బట్టి నాకు కొంచెం ఈజీగా పోయింది. గేమ్ చేంజర్ చేసేటప్పుడు నేను భారతీయుడు గురించి ఎక్కువ ఆలోచించక్కర్లా, అన్ని క్రియేటివ్ వర్క్స్, ప్రెప్ వర్క్స్ అన్నీ అయిపోయింది. సో అండ్ యూ నీ నాట్ వరీ, లైక్ ఆల్ ఆఫ్ మై ఫిల్మ్స్, both the films and the part 3 also will have the same. Even I can tell something extra, we put some efforts on that, believers. Thank you. And ఈ క్వశ్చన్ నా కాదు కానీ, what do you think of Mr. K. Balachandar? Is he a perfectionist or a man? He's a perfectionist. He is perfectionist to the power of perfectionist. He made 4 films a year. I was in all 4 of them. Wonderful, sir. So a good director will only do what he can and he must. Okay. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇవి 2 పిక్చర్స్ చేస్తున్నారు డైరెక్టర్. దేర్ ఆర్ మెనీ డైరెక్టర్స్. సురేష్ గారు, దేర్ దాసరి నారాయణ గారు, విల్ బీ సిట్టింగ్ ఆన్ 5 stories in the same hotel. He'll have to open the door, go to one story discussion, close, post lunch another story, post tiffin another story, and he gave hit after hit after hit. That's what mattered. Sir, he is going to give hit after hit after hit. That's what I expect. Sir, if directors like Shankar Garu do multiple films at a time, we are more than happy to watch you. Yes, that is my thing. As a matter of fact, I think I was the very first actor to start 1 film at a time. కమలాసన్ గారు. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, మీరు 96లో భారతీయుడు చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఇనిషియల్ డేస్ ఆఫ్ కేబుల్ టీవీ. అప్పట్లో పీపుల్కి ఎంత అవేర్నెస్ లేదు. అండ్ వాట్ ఎవర్ యూ షోడ్ ఆన్ ది స్క్రీన్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువైపోయి, మీడియా ఎక్స్పోజర్ అన్నీ ఎక్కువైపోయి పీపుల్కి, అసలు క్రైమ్స్ కానీ పొలిటికల్ స్కామ్స్ కానీ పీపుల్ ఆర్ వెల్ అవేర్. యాక్చువల్గా మీడియాలో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
మనం సినిమాలో చూపించే కంటే కూడా. ఈజ్ దట్ ఎనీ కన్సర్న్? అంటే ఒక ఫ్రెష్నెస్ సబ్జెక్టులో ఫ్రెష్నెస్ తీసుకురావడంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటుందా ఈ ఓవర్ ఎక్స్పోజర్ వల్ల? ఇది అన్ని మైండ్లో పెట్టుకుని నేను స్టోరీ రాస్తాను. అంటే ఇది ఇంపార్టెంట్ కదా నాకు. థియేటర్లో వెళ్ళేటప్పుడు ఆడియన్స్ చూసేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఈ పిక్చర్లో మోర్ దెన్ పాన్ ఇండియన్ ఫిల్మ్, ఇట్స్ అ పాన్ ఇండియన్ థాట్ దట్ ఈస్ నెససరీ నౌ డేస్.